హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈరోజు నా ఛానల్ కంటెంట్ వచ్చేసి తందూరి చికెన్. తందూరి చికెన్ కోసం నార్మల్ కన్నా కూడా కొద్దిగా పెద్ద సైజులో చికెన్ పీసెస్ ఉంటే బాగుంటుందన్నమాట. అలా చూసుకోండి. నెక్స్ట్ చికెన్ పీసెస్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్క పీస్కి మసాలా అంతా పట్టేలాగా ఘాట్లు పెట్టుకోవాలి నైఫ్తో. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. నెక్స్ట్ మసాలా కోసం అయితే పెరుగులో మన టేస్ట్కి తగ్గట్టు కారం పొడి, ఉప్పు, కొద్దిగా ధనియాల పొడి, కొంచెం పసుపు, ఇంకా మనం మార్కెట్లో అయితే మనకి అవైలబుల్లో ఉంటుంది తందూరి చికెన్ మసాలా పొడి, ఇంకా మిరియాల పొడి కలిపి ఇదంతా బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ పీసెస్కి ఘాట్లు పెట్టుకున్నాం కదా, అవన్నీ తీసుకొని ఈ మసాలా పట్టించే కన్నా ముందే కొద్దిగా నిమ్మరసం, వీటన్నిటికీ నిమ్మరసం పట్టించేసేయాలి. నిమ్మరసం ఎంత బాగా పట్టిస్తే అంత టేస్ట్ ఉంటుంది పీసెస్ అంతా. చూసారు కదా, నిమ్మరసం పట్టించిన తర్వాత మిక్స్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం పట్టేలాగా చక్కగా కలుపుకోవాలి. ఈ కలుపుకున్న చికెన్ పీసెస్ అన్నిటినీ ఒక హాఫ్ అన్ అవర్ పాటు మ్యారినేట్ చేసుకోవాలి. అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. చూసారు కదా, మ్యారినేట్ చేసిన తర్వాత చికెన్ మొత్తం ఇలా అయింది. చూస్తున్నారు కదా. ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని మనం స్టీమ్ చేసుకోవాలి. బగోనాలో మెష్ పెట్టేసుకొని నేను స్టీమ్ చేసుకుంటున్నాను. ఒక 20 to 25 minutes అయితే స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ బాగా ఉడికిపోతుంది. ఒకసారి మూత పెట్టామంటే ఒక 2 times చెక్ చేసి సరిపోతుంది. చూస్తున్నారు కదా, చికెన్ అయితే బాగా కుక్ అయిపోయింది. ఇది పక్కన పెట్టుకొని గ్రిల్ చేసుకోవడానికి మొత్తం అరేంజ్మెంట్ చేసిన తర్వాత చికెన్ ఇలా పైన పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేస్తూ స్మోకీ ఫ్లేవర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మధ్య మధ్యలో నెయ్యి అయితే అప్లై చేయాలి. ఫ్రెష్ ఘీ అయితే ఇంకా స్మెల్ బాగుంటుంది, ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా రావడానికి. ఈ స్మోకీ ఫ్లేవర్ వచ్చిన తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ తందూరి చికెన్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, పిల్లలకి బాగా నచ్చుతుంది. వాళ్ళకి నచ్చిన సాస్తో సర్వ్ చేసి ఇస్తే ఎంజాయ్ చేస్తారు. మీరు కూడా ట్రై చేసి కమెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.